ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి? ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజున అడిగా, ఈ రోజున అడుగుతున్నా, సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన. సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నాను. అదేమిటంటే, కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం? ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడండి మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు, మీరు 14లో అధికారంలోకి వచ్చారు, ప్రమాణం చేశారు, స్వీకారం తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని? 2016లో ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? నువ్వు వెళ్ళి బతినాడితే ఒప్పుకుంది, నువ్వు కాళ్ళ పడితే ఒప్పుకుంది. అయ్యా మేమే కట్టుకుంటాం సార్, డబ్బులు మీరివ్వండి, ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మీరిద్దరు. ఎందుకు ఇవన్నీ? నీ సొంత కాంట్రాక్టుదారులకు దోచి పెడదామని తప్ప ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. సరే తీసుకున్నావు పో. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నాడు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా, 2016లో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి? 2013, 14 రేట్లతో ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా? జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా? సీనియర్ నాయకుడు చేస్తాడా? రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలనుకునే వాళ్ళు చేస్తారా? పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళాలనుకునే వాళ్ళు చేస్తారా? 16లో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ 13, 14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏం ఇంట్రెస్ట్ నీకు? నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు, టాల్స్టాయ్ కంపెనీ ఉంది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు. అయ్యా 13, 16 వరకు వాళ్ళే చేశారు. అది స్లోగా నడిచింది, ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచినాయి. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి, మీరు 15, 16 రేట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరు? ట్రాన్స్టాయ్ కంపెనీ. నీకు వారికి సంబంధాల తర్వాత ఏర్పడ్డాయని మీ అందరికీ తెలుసు కదా. ట్రాన్స్టాయ్ కంపెనీ ఎవరిదో? చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున నిలబడ్డారు, అంతకుముందు కాంగ్రెస్ అయినా. ఆయనకి కాగితం పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు. ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం. సుమారుగా 1,332 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు. అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ టెండర్ పిలుద్దాం ఉన్నట్లు తీసేసి కుదరలా, మళ్ళీ నవోగా కంపెనీ తీసుకొచ్చారు. అది కూడా మీ బంధువులే. దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు. ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్టులు తీసేసి రివర్స్ టెండర్కి పెట్టి నష్టం చేశామని. నవోగా కంపెనీకి ఇచ్చేశారు మొత్తాన్ని. ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పటదని మనం చేస్తున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేశావు, చేస్తానన్నావు. 13, 14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా? పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు వెళ్ళి ఏం సాధించావు అని అడుగుతా ఉన్నా. ఏం సాధించాడు తెలుసా? గొప్ప విషయాన్ని సాధించాడు. ప్రపంచంలో ఎవ్వడు సాధించలేనిది సాధించాడు. సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. దుంపదేగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగనటువంటిది ప్రధాన డ్యామ్ ఈషియర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్. భూమిలో ఉండాల్సినటువంటి
పునాది అది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి. ఈ 2 కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి. ఏం చేయలే, స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి, నాకు అర్థం కాలేదు. 1920లో వరదలు వచ్చాయి, 17, 18, 19, 20లో. ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే మీకు డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటాడు. ఎందుకు కారణం అంటే అప్పుడు కాంట్రాక్టర్ మార్చారంట. కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు. సామాన్యుడిగా చెప్తారే, చిన్న ఇంజనీర్ నాడు చెప్తారే. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది. 33 సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు, అత్యంత మేధావి, పెద్ద మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏమిటి దౌర్భాగ్యం, వాళ్ళు వెళ్ళి పోలవరం దగ్గర కోసేస్తున్నాడు కోతలు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, నేను ఇక్కడ మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, తెలుగుదేశం వారికి కూడా గుర్తు చేస్తున్నా, తెలిసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇటువరకు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన అంగీకారం ఏంటంటే ముందు మీరు ఖర్చు పెట్టండి, మేము ఖర్చు పెడతాం, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఉంది, మేము ముందు ఎక్కడ ఖర్చు పెట్టము, మీరు తర్వాత ఇవ్వటం ఏంటి, ముందు మేము ఖర్చు పెట్టాలంటే పని జరగట్లేదు, అడ్వాన్స్ ఇవ్వండి, మీరు అడ్వాన్స్ ఇస్తే మేము ఖర్చు పెడతాము, ఇది మంచి పద్ధతి అని ఒకటి. రెండవది, మీరు 13, 14 రేట్లకు చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఆయనకి జ్ఞానం ఉండి ఒప్పుకున్నాడో, జ్ఞానం లేక ఒప్పుకున్నాడో, అనుభవం ఉండి ఒప్పుకున్నాడో, అనుభవం లేక ఒప్పుకున్నాడో, అది తప్పు. 16, 17 రేట్లకి మీరు ఎన్హాన్స్ చేయండి అని పలుమార్లు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే దే యాక్సెప్ట్ చేస్తూ మొదటి దశకు కావాల్సిన 12,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయమాకండి అడ్వాన్సు, మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు. అది మొన్న రిలీజ్ అయింది.